గవర్నమెంట్ స్కూలు దీంట్లో జరుపుకోవడం సంతోషం. నాకు ఇష్టమైనటువంటి స్కూల్ కూడా ఏకేటీపీ స్కూల్. ఎందుకంటే దీంట్లో పిల్లలందరూ కూడా చక్కటి చదువులు, చక్కటి డిసిప్లిన్తో మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, మాస్టర్స్ వాళ్ళకి అహర్నెస్లు కూడా తమ సొంత బిడ్డల్లాగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్కి అంత పేరు వచ్చింది. గతంలో ఉన్న పేరుని ఇప్పుడున్నటువంటి హెడ్ మాస్టర్ గారు కానీ ఇప్పుడున్న స్టాఫ్ కానీ కాపాడుతున్నారు. చాలా సంతోషం. అట్లాగే మీరు 2024కి ముందు 2026 ఈ 2 సంవత్సరాల్లో వ్యత్యాసాన్ని పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. గతంలో ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇక్కడ చదువు చెప్తా ఉన్నాం. ఈరోజు హైయెస్ట్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్లోనే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చే మార్క్స్ 50,000, 70,000, ₹1,00,000 పెట్టి ఫీజులు కట్టి ఏదో రవీంద్ర భారతియో, నారాయణనో, చైతన్యనో ఆ స్కూల్స్లో కూడా ఇక్కడ వచ్చిన మార్కులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి ఇంకా సబ్జెక్ట్లో కమాండ్ ఉన్న వాళ్ళు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళు మాత్రమే లెసన్స్ చెప్తారు, పాఠాలు చెప్తారు. కాబట్టే పిల్లలు అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి మార్కులు సాధిస్తూ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే డిగ్రీ లోపు వాళ్ళని చేతిలో బెత్తమిచ్చి చదివిస్తారు. కాబట్టి అది ఆ చదువు వేరు, ఈ చదువు వేరు. ఎప్పుడూ కూడా ప్రభుత్వ స్కూల్స్లో ఎన్నడూ లేనటువంటి ప్రగతి, ఎన్నడూ లేనటువంటి సౌకర్యాలు ఇవాళ మేము 2024లో ఇక్కడ నేను శాసనసభ్యుడైనాక, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక, ఆయన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక చేపడుతూ జరిగింది. కూడా మీరందరూ గమనించాలి. గత చేయలేకపోయినాయి ఈ పనులు, ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది అనేది ఆలోచన చేయాలి. ఇవాళ 2019లో ఆ రోజు అందరూ అన్నారు అమ్మఒడి అని చెప్పి పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు. అధికారంలోకి వచ్చినాక ఒకరికే ఇచ్చారు. మేము తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినట్టే చేశామని సందర్భంగా మీ అందరికీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరికీ యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం. అట్లాగే వాళ్ళ సన్న బియ్యంతో మీరింట్లో లావు బియ్యం తింటున్నారేమో కానీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద బ్రహ్మాండమైనటువంటి సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. వాళ్ళకి వారం గుడ్లు ఇస్తున్నాం, పౌష్టికాహారం పెడుతున్నాం. అన్ని జాగ్రత్తలు కూడా తల్లిగా మీరింట్లో ఎంత జాగ్రత్తగా మీ పిల్లల్ని తీసుకుంటారో మీ బిడ్డల్ని మా బిడ్డలుగా ఈ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో మేము జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, పౌష్టికాహారం, అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉండే ఫుడ్ ఇవ్వటం వల్ల చక్కగా చదువుల వైపు దృష్టి పెడతా ఉన్నారు. ఇవాళ పిల్లల కోసం అన్ని రకాలుగా టెక్స్ట్ బుక్స్లో చూస్తున్నాం, ఇప్పుడే చూపించారు. క్యూఆర్ కోడ్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళు ఒకరోజు ఆరోగ్యం బాగోకో లేదా ఇంట్లో ఏ శుభకార్యం ఉండో స్కూల్ మిస్ అయితే ఆ రోజు లెసన్ పాఠానికి రాలేకపోతే వాళ్ళ ఇంట్లో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ పాఠంలో వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ బుక్స్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నాయి. మళ్ళీ మీకు ఎక్స్ట్రా టైము ఇక్కడ మాస్టర్ గారికి చెప్తే, మీ క్లాస్ టీచర్కి చెప్తే ఆ పిల్లలకి వాళ్ళంతా కూడా ఎక్స్ట్రా టైం ఇంకో 1 అవర్ ఎక్కువైనా ఆ పిల్లల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు, వాళ్ళు కళలు కన్నటువంటి పెద్ద అయితే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఎంఆర్ఓ అనుకుంటారు, కలెక్టర్ అనుకుంటారు, ఎస్పీ అనుకుంటారు, ఐపీఎస్, ఐఏఎస్ అనుకుంటారు.
వాళ్ళ కళలు సాకారం సాధించే వరకు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఆకాశమే అద్దుగా ఇవాళ పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కూడా దానికోసమే పెట్టాం. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని పేరెంట్స్ కింద యాప్ చెప్పాం, అక్కడ ఏదైనా లీప్ అది దీక్ష యాప్ అని పెట్టాం. దాంట్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు, మీ అబ్బాయి మీ అమ్మాయి క్లాస్ రూమ్లో ఉందా లేదా, క్లాస్కి వచ్చిందా లేదా, లేదంటే ఏదైనా అటెండెన్స్ షార్టేజ్ ఉందా, లేదంటే మార్క్స్ మంత్లీ టెస్టుల్లో ఎలా ఉన్నాయి, క్వార్టర్లీలు ఎలా ఉన్నాయి, హాఫ్ ఇయర్లీలు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా ఆ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సదుపాయాలన్నీ టెక్నాలజీని ఉపయోగించి అందుబాటులోకి తీసుకొచ్చాం మన బిడ్డల భవిష్యత్తు కోసం. ఈ పిల్లలు దేశ సంపద. ఇవాళ భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నారు. ఈ యువతే రేపు బంగారు భవిష్యత్తు, వాళ్ళు దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళది. ఈ పిల్లలు మన పిల్లలు ఈ దేశ సంపద. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ అన్ని రకాలుగా జీవితంలో ముందుకెళ్ళేదానికి అండగా ఉందాం. ప్రభుత్వ పరంగా మేముంటాం, శాసనసభ్యుడిగా నేనుంటాను, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఉంటుంది, తల్లిదండ్రులుగా మీరు పాఠాలు చెప్పే టీచర్లు మాస్టర్లు అందరూ కూడా బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేద్దాం తెలియజేసుకుంటూ ఇక్కడ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ కార్యక్రమానికి వచ్చిన మా సోదరీమణులు అందరూ కూడా అభినందనలు తీసుకుంటూ ఉన్నాం. చాలా ప్రమాదం ఇవాళ డ్రగ్స్. అంతకుముందు 2019-24 మధ్య ఏ సందులో ఏ బడ్డీ కొట్లో ఉన్న గంజాయి దొరికేది. ఇవాళ ఈగల్ టీము ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టబట్టి దాళ్ళు ఎక్కడికెక్కడ సమర్థవంతంగా పోలీసులు పనిచేయబట్టి ఇవాళ పూర్తిగా అరికట్టగలిగాం, గంజాయిని కలిగాం. మన రాష్ట్రంలో ప్రస్తుతానికైతే గంజాయి లేకుండా చేయగలిగాం. రేపు భవిష్యత్తులో కూడా రానియకుండా ఉండటానికి మన పిల్లలకి అది ఎంత డేంజరో మనం ఇంట్లోనే చెప్పి పొరపాటును కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. ఎవడో ఒక అలవాటు ఉన్నోడు ఉంటాడు, వాడు అలవాటు చేస్తాడు, ఏమవుదరా అని చెప్పి మొదలు పెడతాడు, అమ్ముకొట్టు అంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ విద్యార్థి ఆ కుర్రాడి పతనం. కాబట్టి దాన్ని కూడా పేరెంట్స్గా బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో పిల్లలకి ఇంట్లోనే చెప్పాలి. చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, చెడు వైపు ఎవరన్నా వీళ్ళు అలవాటు లేకపోయినా ఎవరన్నా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నా దానికి రిపోర్ట్ చేయాలి. చేస్తే కొడుతున్నారు లేదంటే పలానా చోట డ్రగ్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు వెంటనే మీ పేరెంట్స్ కానీ లేదంటే మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మేము కానీ వాళ్ళ పోలీసులు తెలియజేస్తాం. అలాగే వాళ్ళు కూడా ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 1972 నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకై తెలియదు, అంటే తల్లికి చెల్లికి కూడా వ్యత్యాసం తెలియదు. కాబట్టి అలాంటివన్నీ మనం చూసుకోవాలి. మన పిల్లలు పక్కింట్లో తాగుతున్నారులే మనకేముందులే అంటే ఆ పాత మన ఇంటికి వస్తుంది. కాబట్టి అడుగు పెట్టాలంటే దాన్ని ఇందాడు ఇచ్చిన మీకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అవేర్నెస్తో ఉండాలి. ఒక మంచి కార్యక్రమం సంతోషంగా ఉంది. మా బిడ్డల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్ అండ్ మెగా టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నటువంటి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, ఇన్ఛార్జి విజయ్ కుమారు, అలాగే రంగప్రసాద్ గారు ఇప్పుడే వచ్చాడు, తుమ్మలపండ శ్రీనివాసరావు, అలాగే హెడ్ మాస్టర్ గారు, అలాగే నాకొండకి ఎస్ఐ గారు, అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మీ బిడ్డల భవిష్యత్తు బాధ్యత మేము తీసుకుంటాం. మీ బిడ్డల్ని మా బిడ్డల్లాగా చూసుకుంటాం. మీరు ఏదున్నా సరే మీరు మాకు తెలియజేయండి, మా దృష్టిలో పెట్టండి. వాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. హెడ్ మాస్టర్ గారి నెంబరు నోట్ చేసుకోండి. ఆ యాప్ దీక్ష యాప్ నోట్ చేసుకోండి. దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఏదన్నా తెలుసుకోవచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి టెక్నాలజీను బిడ్డలు ఉజ్వలం చెందే వరకు అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. గారు చెప్తా ఉన్నారు 1485 ఈ స్కూల్లో అర్హులు, దాంట్లోకి 1376 మందికి వచ్చినాయి. ఇంకా 107 మందికి రావాల్సింది. ఆ 107 మంది కూడా ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయాలి.